హలో అండి అందరికీ. ఈరోజు చికెన్ 65 కాకుండా చికెన్ బిర్యానీ కాకుండా చికెన్ పలావ్ అయితే చేద్దాము. ఎందుకు ఇలా చెప్తున్నారే అనుకుంటున్నారా? ఎందుకంటే చికెనే తినడం చాలా తక్కువ టైం అన్నమాట. మేము ఎక్కువ చికెన్ తినము, కానీ నాకు ఈరోజు చికెన్ తినాలనిపిస్తుంది. నేను చపాతీ చేశాను ఉంది కాబట్టి చికెన్ అయితే తెప్పించాను. మా ఆయనకి చికెన్ తీయమంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను తీయమని చెప్తున్నా. సర్లే చెప్తున్నాలే కానీ కొద్ది ఏదో మా ఆయన ఈరోజు రిక్వెస్ట్ చేసేసి తేమని చెప్పినా అందుకే తెచ్చిండు, లేకపోతే అసలు తేడు. మొన్నే కదా తిన్నావు అంటే మేము పండగ చేసినప్పుడు 3 ఏటలు కొన్నాం అన్నమాట. అప్పుడు తిన్నావు కదా అంటుండు. ఎప్పుడో తిన్నదానికి ఇప్పుడు తిన్నా అంటే ఎలా అంటారండి? కొద్ది తీయండి అంటే సరే అని కొద్ది తెచ్చిండు, లేకపోతేనా. నాకు వచ్చిన స్టైల్లో నేను పలావ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉండడం అనుకోకుండా ఇది, ఎందుకంటే చిన్నపిల్లల కోసం చాలా బాగుంటుంది చికెన్ పలావ్. చికెన్ పలావ్ అనేది చాలా టేస్టీగా రావాలంటే ఇలా కొద్దిగా లైట్గా నా స్టైల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. కేవలం నేను పిల్లల ఉద్దేశం కోసమే పెడుతున్నాను. ఇంత సింపుల్ ప్రాసెస్లో మరీ ఎక్కువ మసాలా ఐటమ్స్ ఇవన్నీ వేయాలంటే పిల్లలు తినలేరు. ఇంత చిన్న ఏజ్లోనే మళ్ళీ గ్యాస్ ఫామ్ ఇది ఒకటి మళ్ళీ ఇలా వచ్చేస్తున్నాయి. అది ఏంటో అండి తెలియట్లేదు ఇంకా. ఇప్పుడైతే చికెన్ని మంచిగా నీట్గా కడిగేసుకొని చికెన్ పలావ్ చేయడానికి నేనైతే ముక్కలే తీసుకున్నానండి. లైట్గా ముక్కలవి పీసులు అయితే నేను సపరేట్గా కర్రీ వండడానికి అయితే తీసుకున్నాను. ఇదైతే నేను చికెన్ పలావ్ కోసం అయితే తీసుకున్నాను. కారం, ఉప్పు, మసాలా, ధనియాల పౌడర్ అవన్నీ వేసేసుకొని దీన్ని మ్యాష్ చేసుకోవాలి. ఇది మంచిగా మ్యాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటున్నారా? మటన్ కర్రీ నేను చాలా బాగా వండుతాను, చికెన్ అయితే నాకు అస్సలు రాదు. ఎందుకంటే ఇది నీసు వాసన వస్తుంది నాకు. కానీ ఇప్పుడు నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా అమ్మ అయితే చికెన్ తెప్పించి మళ్ళీ దాని మీద పూరి, మళ్ళీ చపాతీ, ఇంకా జొన్న రొట్టెలు, ఇంకా బగారా రైస్ ఇలా వండిద్దమ్మ. అందుకే నాకు బాగా తినాలనిపిస్తుంది చికెన్ కర్రీ. అది కూడా ఇంటికి వెళ్ళినప్పుడే తినిపిస్తాను. ఇలా ఆనియన్స్ మంచిగా కుక్ అయిన తర్వాత ఇలా అయితే వేసేసుకోవాలి కలిపినవన్నీ. తర్వాత మిక్స్ చేసుకున్నవి అయితే పసుపు అయితే వేసుకున్నాము. మనకు మొత్తం టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. చికెన్, మటన్, ఫిష్ ఇవి అయితే అస్సలు ఎప్పుడూ తెలియదు. నా మ్యారేజ్ తర్వాత అయితే చాలా కంప్లీట్గా మానేశాను. మా రోహితాక్ష పుట్టినప్పటి నుంచి తింటున్నాను. తర్వాత ఇది కుక్ అయిన తర్వాత ఇది చికెన్ పలావ్ కాబట్టి నేను టమాటా వేయట్లేదు. పుదీనా, కొత్తిమీర అయితే శుభ్రంగా కడిగేసుకొని వేసేసుకోవాలి. ఉప్పు ఉందో లేదో చూసుకొని సరి చూసుకోవాలన్నమాట. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఒక కుక్కర్ ఉంటే చాలు, ఇలాంటి ఐటమ్స్ ఉంటే చాలు. మనం ఏమేమి వేసుకోవాలో ఇవన్నీ ఐటమ్స్ ఉండి ఇంకా కుక్కర్ ఉంటే చాలు, అన్నీ నేర్చుకుంటాం. ఎందుకంటున్నానా, మా ఆయన అయితే ఒకప్పుడు యూట్యూబ్లో చూసుకొని వంట చేసుకునేటోడంట. ఎందుకే చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా కూడా యాడ్ చేస్తున్నాను, గరం మసాలా కాకుండా ధనియాల పౌడర్ మసాలా, గరం మసాలా ఇవన్నీ వేస్తే మా రోహితాక్ష తినలేడు, నాకు కూడా గ్యాస్ ఫామ్ ఉంది. ఇవన్నీ మసాలా తినడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుందంట. అందుకే నేను తక్కువ అయితే మసాలా ఐటమ్స్ అయితే వేయట్లేదు, చాలా అంటే తక్కువ, చాలా తక్కువ వేస్తున్నాను. 2 గ్లాస్ వాటర్కి 4 గ్లాస్ వాటర్ అనేది వేయాలి. ఎక్కువ అంటే కొద్దిసేపు ముందే నానబెట్టేస్తే మాత్రం 3 గ్లాస్ వాటర్ వేయాలి. ఎందుకంటే మనం కుక్కర్లో ఉడికించుకుంటున్నాం కాబట్టి 3 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలి. చాలా మెత్తగా కుక్ చేసుకోవాలంటే 4 గ్లాస్ అయితే వేసేసుకోవాలి. అలా ఉంటుంది. ఇది ఇంటి రైసే, బకరా రైస్ అయితే అస్సలు కాదు, అంటే బిర్యానీ రైస్ అయితే కాదు, మామూలు రైస్ అన్నమాట. మామూలు రైస్తో ఇలా చికెన్ పలావ్ అయితే చేశాను. చాలా అంటే చాలా అద్దరిపోయిందండి టేస్ట్ అయితే. మా రోహితాక్ష అయితే కుమ్మేశాడు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.